సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించింది. గతంలో అన్ని థియేటర్లలో టికెట్ రేట్లు ఒకేలా ఉండేవని, ఎన్నిసార్లు చెప్పినా రేట్లు పెంచాలన్న ఆలోచన ఎందుకు మారడం లేదని సీరియస్ అయింది. మెమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలియదా అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. సుష్మిత, టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది, డీటెయిల్స్ అండి. కార్తిక్, రాజాసాబ్ సినిమాకి సంబంధించి నిర్మాతలకు చిత్ర యూనిట్కి భారీ ఎదురుదెబ్బ అని చెప్పాలి. నిన్న అర్ధరాత్రి సమయంలో ఒక మెమో అయితే జారీ చేయడం జరిగింది ధరల పెంపుపై. ఆ సమయంలో చాలా పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలైనట్టు కూడా చెప్తున్నారు. ఆ పిటిషన్స్ని దాఖలు చేసిన అనంతరం కూడా ఇవాళ హైకోర్టులో వాద ప్రతిపాదనలు జరిగాయి. ఆ వాద ప్రతిపాదన అనంతరం కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకు మునుపే సింగిల్ బెంచ్ కూడా ఈ టికెట్ రేట్స్ విషయంలో కూడా తీర్పునిచ్చింది. అయినప్పటికీ కూడా మళ్ళీ మెమో జారీ చేయడం ఆంతర్యం ఏమిటి అంటూ కూడా తెలివిగా ఏ విధంగా మెమోలు జారీ చేశారంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి. అయితే మొదటి 3 రోజులు సినిమా రిలీజ్ అయిన మొదటి 3 రోజులు సింగిల్ అలాగే మల్టీప్లెక్స్లో ఒక ధర, తర్వాత 3వ రోజు నుంచి కూడా ధరల తగ్గింపు చూపిస్తూ కూడా ఒక మెమోని జారీ చేయడం జరిగింది. అయితే జియో నెంబర్ 120 ప్రకారం 350 రూపాయలకు లోబడే టికెట్ ధరలు అనేది ఉండాలని కూడా చెప్తున్నారు. ఏదైతే మెమో జారీ చేశారో ఆ మెమోకి సంబంధించి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ టికెట్ల విషయంపై కూడా హైకోర్టు స్టే విధించినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ప్రస్తుతం మనకు ఆ మెమో రిలీజ్ చేశారో దాని ప్రకారం ఏ మాత్రం ఇప్పటికిప్పుడు కూడా ఆ టికెట్ రేట్స్ కూడా దానికి సస్పెండ్ చేయడం జరిగింది. సో మొత్తంగా ఇప్పుడు రానున్న అంటే ఇవాళ నుంచి ఇప్పుడు ఏదైతే షోస్ నడుస్తున్నాయో అప్పటి నుంచి కూడా పాత ధరలకు సంబంధించి మాత్రమే ప్రేక్షకులు చూడడానికి వెసులుబాటు కల్పించింది హైకోర్టు. సో ఇప్పటి నుంచి కూడా పాత ధరలకు మాత్రమే రాజాసాబ్ సినిమా కూడా నడవనుంది. ఈ నేపథ్యంలో రానున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో ఈ సంక్రాంతి వెకేషన్ కాబట్టి ముందే మెన్షన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. రానున్న సినిమాలకు సంబంధించి ఆ సినిమాలకు సంబంధించి కూడా పూర్తిగా జియో 120కి లోబడే టికెట్ రేట్స్ నిర్ణయించాలని కూడా చెప్పినట్టుగా కూడా చెప్తున్నారు. సో మొత్తంగా ఈ వచ్చే సినిమాలన్నీ సంక్రాంతికి జియో 120 లోపే 350 రూపాయల లోపు మాత్రమే ఉండాలి. అలాగే ఈ రాజాసాబ్ సినిమాకి సంబంధించి కూడా ముందుగా ఏదైతే పాత ధరలు ఉంటాయో ఆ ధరలకు సంబంధించి మాత్రమే సినిమా ఇప్పుడైతే ప్రేక్షకులు చూడొచ్చు. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ సుష్మిత.